హాయ్ అండి అందరికీ. మన వీడియోస్‌ని లైక్ చేసి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. ఈరోజు మనం నార్మల్ రైస్‌తో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బిర్యానీ చేస్తున్నాం. అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. చూడటానికి చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! నేను రైస్‌ని వచ్చేసి కుక్కర్‌లో బాయిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని హోల్ గరం మసాలా దినుసులన్నీ దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నవి కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పుదీనాకు, ఆ తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకోకుండా ఇలానే కాయలాగా వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగా ఇవి కొంచెం బాగా వేగే విధంగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇందులోకి ఇప్పుడు టమాటాని యాడ్ చేసుకోండి. టమాటా కూడా కొంచెం మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత టమాటాస్, అల్లం చిన్నులపై పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం చిన్నులపై పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి కారపొడి యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినట్టు. అలాగే గరం మసాలా, అలాగే మిరియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి. ఒక కప్పు రైస్ తీసుకుంటే కప్పుకి కప్పున్నర వాటర్ తీసుకొని మెజర్మెంట్ అలా తీసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను. కల్లుప్పు యాడ్ చేసుకోండి. కల్లుప్పు టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ ఇది పక్కన పెట్టుకొని పన్నీరు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. టమాటా, ఆనియన్స్, గసగసాలు, జీడిపప్పు, చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ అంటారు కదా, అవి కూడా ఇలా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాని యాడ్ చేసుకొని అలాగే గసగసాలు వేసుకొని కొంచెం ఇవి బాగా కొంచెం మగ్గితే సరిపోతుంది మనకి. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన దాన్ని తీసుకొని ఇప్పుడు ప్లేట్లో చల్లారనిచ్చుకొని, చల్లారిన తర్వాత పేస్ట్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని వేయించుకోండి. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది పన్నీర్ పీసెస్. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి పుదీనాకు, కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇది మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా పక్కన పెట్టుకోండి. ఈలోపు మన రైస్ కూడా ఉడికేసిందండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత అదే బాండీలో అల్లం చిన్నులపాయ పేస్ట్, అలాగే ఎండుమిర్చి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకొని ఇది బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం టేస్ట్కి తగినట్టు సాల్ట్, అలాగే కారపొడి, అలాగే గరం మసాలా, నెక్స్ట్ మిరియాల పొడి
మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాలి. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోండి. పన్నీర్ పీస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. అప్పుడు ఈ గ్రేవీ అంతా కొంచెం దానికి అబ్జర్వ్ అవుతుంది. అలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చూపించిన విధంగా తయారు చేసుకుంటే మనకి కొంచెం రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా అంతే, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా పుదీనాకు కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకంతే, ఇది కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన రైస్ కూడా బాయిల్ అయింది కదా, అదొకసారి చూసేద్దాం రండి. చూసారా రైస్ ఎంత బాగా ఉడికిందో. మనకి బాస్మతి రైస్ అవసరం లేదండి, నార్మల్ రైస్తో కూడా హోటల్ స్టైల్ ఫ్లేవర్ తెచ్చుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. సేమ్ రెస్టారెంట్ దగ్గర రెస్టారెంట్ ఫ్లేవరే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారా, చూడటానికి నాకైతే టెంప్టింగ్ ఉంది. టేస్ట్ కూడా అలానే ఉందండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం దీంట్లోకి ఆనియన్, బిర్యానీ అంటే ఆనియన్, నిమ్మరసం ఈ రెండు లేనిది ఉండదు కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి పీస్ కూడా ఎంత మంచిగా బాయిల్ అయిందో. మీరు నా ఛానల్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. తప్పకుండా ఒకసారి మన పన్నీర్ బిర్యానీని మాత్రం ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పీస్ కూడా చూడండి ఎంత టెండర్గా బాగుందో, చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.